అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బీటీపీ లేఅవుట్ వద్ద వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ చైర్పర్సన్ పోరాళ్ల శిల్ప అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు। ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు। ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని బ్రతికిస్తుందని పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు। ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మొక్కల పెంపకంపై అధిక దృష్టి సాధించామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ వలీ బాషా, కౌన్సిలర్లు, టీడీపీ టౌన్ కన్వీనర్ పసుపులేటి రాజు, మండల కన్వీనర్ కె హనుమంతు తదితరులు పాల్గొన్నారు। ప్రకృతి తన ధర్మాలను పాటిస్తూ ఉంది। ప్రకృతిని కాపాడుకుంటేనే మనల్ని మనం రక్షించుకోగలం। మొక్కలు నాటడం అనేది ఒక పవిత్రమైన వ్యాపకం। దాన్ని కొంతమంది వ్యసనంగా మార్చుకొని అద్భుతమైన ఫలితాలను సాధించిన వ్యక్తులు మన మధ్యనే ఉన్నారు। విద్యార్థి దశ నుంచినే మనిషికి చెట్టుకు ఉన్న సంబంధాన్ని, వనాలకు మనుషులకు ఉన్న అనుబంధాన్ని మీరు పాఠ్యాంశాల్లో లేకపోయినా సామాజిక బాధ్యతతో బోధించండి। తప్పకుండా మంచి మనుషులుగా ఎదుగుతారు। చెట్టు శివునితో సమానం, అంటే దైవంతో సమానం। చెట్టు పెరిగే కొద్దీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది। అట్లాగే రోగాలు రాకుండా మనుషులను కాపాడతాయి చెట్లు। వర్షాలు రావడానికి చెట్లు దోహదం చేస్తాయి। కాబట్టి మనిషికి చెట్టుకు ఉన్న విడదీయరాని బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఉంది। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారు 50% పచ్చదనాన్ని పెంచాలని రాష్ట్రంలో నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు।